అదే మహానాడు. పెద్దని మీరు ఇప్పుడు ఎన్ని మహానాలు పాల్గొన్నారు ఇప్పటిదాకా మీరు? 44 సంవత్సరాల నుంచి మహానాడుకు వెళ్తూనే ఉన్నా. అంటే ప్రతి మహానాడుకి? ప్రతి మహానాడుకు వెళ్తా. చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య గారు నాకు సన్మానం చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ ట్రైన్ నాకు అందలా, లేకపోతే మంగళగిరిలో ఉండాల్సిన అది అందలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా హౌసింగ్ బోర్డు. మరి ఇప్పుడు ఇన్ని మహానాలు పాల్గొన్నారు కదా, ఇంత సీనియర్ కార్యకర్త మీరు పార్టీకి సంబంధించి, మరి ఇప్పుడు ఈ మహానాడు మరి డిజిటల్ గా పెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి? అంటే మోడీ గారు ఒక డిస్ట్రిక్షన్స్ ఇచ్చారు కదా, ప్రధాని గారికి గౌరవించాలని, ఆయనది బాటలో నడవాలని మహానాడుని ఇట్లా ఏర్పాటు చేశాడు మన చంద్రబాబు. మరి ఇలా ఏర్పాటు చేయడం మీకు ఇష్టమేనా డిజిటల్ గా? ఓ రకంగా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎంతమంది వెళ్ళినా చాలా తక్కువ మంది. ఇవాళ తెరలో పెట్టి ప్రతి చాట అక్కడ ఉన్న కార్యక్రమాలని చక్కగా చూస్తున్నారు. ఇవాళ అది ఒక గొప్ప విషయం. అంటే కార్యకర్తలు గతంలో బహిరంగ సభ అయితే ఒక 5 లక్షలు 6 లక్షల మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ డిజిటల్ మహానాడికి అంత మరి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కదా? అందరూ బాగా కోట్లలో వెళ్ళిపోద్ది. కోట్లు, ఎందుకంటే 1700 ఎంతో స్క్రీన్స్ కదా. మరి కనీసం ఇక 5-6 ఇక 1000 మంది పైన వేసుకున్నా ఎంతో చూడండి. చాలా. ఇంతకు ముందు బహిరంగ సభ జరిగే చోట పసుపు పండుగలాగా ఉండేది, ఇప్పుడు ఊరికి పండుగ జరిగింది అనుకోవచ్చా? ప్రతి ఇంటికి పండుగ ఇవాళ, తెలుగుదేశం పండుగ ఇవాళ. ప్రతి వాళ్ళకి ఆనందం. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు. స్త్రీకి కూడా పురుషులతో సమాన హక్కులు కావాలని ఎప్పుడు చెప్పాడు. ఆ ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించారు. కాబట్టి ఈనాడు మహానాడు బ్రహ్మాండంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్పమంటారా పద్యం గురించి? ఒక 4 పద్యాలు. అదే లోకేష్ సోదర సోదరీమణులారా, అమరావతి రైతులారా, ఆడపడుసులారా, కార్మికులారా, మీరందరూ కుశలమే కదా. అందరికీ నా నామసమాంజలు. ఈ నారద మునేంద్రుడు త్రిలోకాలు తిరిగి త్రినేత్రు దీవులతో ధరణికి వచ్చి విశ్వవిఖ్యాత నట సర్వం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పండుగలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పురుషులతో పాటు స్త్రీకి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పిన మహానుభావుడు. అందుకని ఈ నారద మునీంద్రుడు నారావారిపల్లి వెళ్ళి నారావారిపల్లిలో వీధినే తిరుగుతుంటే ప్రజలందరూ ఏకమై ముక్త కంఠంతో చంద్రన్న కావాలి, రామరాజ్యం రావాలి అని చెప్తుంటే ఎంతో ఆనందమే కదా. ఆమె అబల కాదు, ఆదిశక్తి, శ్రీశక్తి, మహాశక్తి, జగదాత్రి, జగదీశ్వరి, లోకేశ్వరి, నారదా భువనేశ్వరికి వందనం, అభివందనం. తర్వాత లోకేష్ గారి నుంచి కూడా ఒక్క మాట. అల్లడుగో భయం అంటే తెలియనివాడు, దీశాలి, ధైర్యశాలి, అప్రతిమాన దివ్య శస్త్రాస్త్రాలు. అంటే మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కూకట్పల్లి కాన్స్టిట్యూయెంట్ అండి. నా పేరు అద్దంకి ఆనందం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఇప్పుడు మహానాడు ఈసారి తొలిసారిగా డిజిటల్లో పెడుతున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది మహానాడు మీకు? డిజిటల్లో పెట్టినా కార్యకర్తలలో ఉన్నటువంటి ఉత్సాహం ప్రకారం ఎక్కడ పెట్టినా ఆల్ ఇండియాలో ఇదే ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉన్నది. ఎందుకంటే పార్టీ పుట్టింది ఇక్కడనే. ఎన్టీ రామారావు గారు పార్టీని తెలుగుదేశం గడ్డ మీదనే జెండా ఎగిరేసిండు. అదే జెండా ఎన్టీ రామారావు లేకపోయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు పార్టీ ఉన్నంత వరకు, ఈ జెండా ఉన్నంత వరకు కార్యకర్తలు అలాగనే నిక్కచ్చిగా నిలబడేటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్చువల్గా పెట్టిని, మానాడు పెట్టిని, పబ్లిక్ పెట్టని, ఎక్కడైనా పెట్టిని, పిలిచినా చంద్రబాబు నాయుడు ఒక పిలుపును అందుకొని ఎక్కడికైనా రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా తెలంగాణలో బలంగా ఉన్నదని నిరూపించడానికి మీరు ఇక్కడే చూస్తున్నారు. వీళ్ళంతా నిదర్శనం. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు పార్టీని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా ఎంకరేజ్ చేసినట్టయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా రెడీ అవుతున్నారని కూడా మా అందరికి మీకు ఈ పత్రిక ముఖ్యంగా లేదా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ మహానాడుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పుంజుకోబోతుంది? ఇప్పుడు ఈ మహానాడుతో ఈ మహానాడులో
తోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహం వచ్చింది. ఇంత గతంలో ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలకి వెళ్ళి పార్టీ అధికారం లేకపోయినా సరే కార్యకర్తలు నిక్కచ్చైన కార్యకర్తలు ఇదే పచ్చ చొక్కాను ఇదే పచ్చ జెండాను పట్టుకొని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కార్యకర్తలు ఉన్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ పేరు? నా పేరు వెంకటేష్, ఎక్స్ టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ మానాడు 44వ మానాడు కుటుంబ సభ్యులందరికీ పర్వదిన శుభాకాంక్షలు. నేను గత 12 సంవత్సరాల నుంచి మానాడులో పాల్గొంటున్నాను. ఇప్పుడు ఈసారి మరి మహానాడు డిజిటల్గా పెడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. పశ్చిమాసియా ఉద్యమం సందర్భంగా జరుగుతున్న పొదుపులో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కస్టర్స్లో పెట్టడం చాలా శుభకరం. ఇది మాకు చాలా ఆనందకరం. డిజిటల్ అయినా కూడా ఇంతమంది లక్షలాది మంది కార్యకర్తలు తమ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ లేదన్న వాళ్ళకి ఇది ఒక సూచిక, హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎప్పటికీ ఉంటుంది. అందుకనే ఈ మానాడు పర్వదినానికి ఇంతమంది రావడం జరిగిందని కోరుతున్నాను. మేడం, మొత్తానికి ఇప్పుడు మహానాడు 2026 డిజిటల్కి సంబంధించి పాల్గొన్నారు కదా, ఎలా ఉంది మొదటి కార్యక్రమం, మొదటి సెషన్ ఎలా ఉంది? ఈరోజు ఇప్పుడు బాబు గారు మాట్లాడటం కూడా విన్నాము. సో చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడటం కానివ్వండి. ఈ రోజున మహానాడు 44వ సంవత్సరం మా పార్టీ పెట్టిన తర్వాత. సో ఈ మహానాడులో కూడా బాబు గారు అంటే గతంలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనకు తెలియదు, కానీ అదే ఉత్సాహం అయితే ఇప్పుడు కనపడుతూ ఉంది అని పయ్యాల గారు అంటాం మనం విన్నాం కదా. అంటే వాళ్ళు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే ఇన్స్పిరేషన్ కానివ్వండి, అదే ఉత్తేజం కానివ్వండి, అదేలాగానే కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంతే ఉత్తేజంగా కూడా ఇంకో 100 ఏళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అంటే డిజిటల్గా ఉన్నా కూడా అండి ఎక్కడికెక్కడ అందరూ కూడా అటెండ్ అవటం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనటం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టిన 10 చోట్ల పెట్టారు. 10 చోట్ల కూడా అందరూ అటెండ్ అవ్వటము కానివ్వండి. ఇప్పుడు ఇది హైదరాబాదు స్టేట్ ఆఫీస్లో 4 పార్లమెంటరీలు కలిపి ఇక్కడ చేసుకుంటున్నాము. 4 పార్లమెంటరీ సికింద్రాబాద్, హైదరాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ పార్లమెంట్ల నుంచి అందరూ ఇక్కడే అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ అంటే అందరూ గ్రూప్గా కలిసి చేసుకోలేకపోయినది ఈ రోజున ఇక్కడ అంటే ఎందుకంటే మనం చూసాం మోదీ గారి పిలుపు మేరకు ఇలాంటి వర్చువల్లో నడుపుకోవటం వస్తుంది, హైబ్రిడ్ మహానాడు చేసుకోవటం జరుగుతుంది. ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి ఈరోజు రేపు కూడా ఉంటుంది కాబట్టి రేపు ఇంకా విశేషంగా అంటే ఎన్టీఆర్ గారి జయంతి కూడా ఉంది కాబట్టి సో అన్ని చోట్ల అంటే రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. అంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా కొంతమంది వచ్చి ఆ వేషధారణలో కూడా వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికెక్కడికి అందరికీ ఒక ఉత్తేజం పసుపుమయంగా ఉంటుంది కదా. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా తెలంగాణలో ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్ లాగా కనపడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఎన్నో మహానాల్లో పాల్గొంటున్నారండి మీరు? ఇప్పుడు ఇది నేను దగ్గర ఒక 12-13 మహానాడులు పాల్గొన్నాను. మరి ఇన్ని మహానాల్లో ఈ మహానాడికి ప్రత్యేకత ఏమైనా ఉందంటారా? మరి అంటే కరోనా టైంలో కూడా వర్చువల్ చేసుకున్నాం, కాకపోతే ఎవరి ఇళ్లలో వాళ్ళ స్క్రీన్ ముందు కూర్చున్నాం. కానీ ఇది దగ్గరగా కొన్ని అంటే ఇక్కడంటే 4 పార్లమెంట్లు కలిపి చేసుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మండలాలకు సంబంధించి క్లస్టర్స్ పెట్టి చేపిస్తున్నారు. ఇక్కడంటే 4 పార్లమెంట్లు వాళ్ళు కలిపిక చేసుకోవటం, అందరం కూడా కలవగలగటము, అందరూ పార్టీ ఆఫీస్కి రావటం, అటెండెన్స్ అంటే ఇక్కడ వచ్చినట్టు ఎన్రోల్ చేసుకోవటం కానివ్వండి, మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి ఎన్రోల్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఉత్తేజంగా ఉంటుంది కదా. అంటే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు భారీ బహిరంగ సభ మహానాడు అనేది అదో పండగ, అదో వాతావరణం వేరు. కానీ ఇది వచ్చి ఇప్పుడు చెప్పారు కదా మోదీ గారి పిలుపు మేరకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది. అయినా దీనిలో కూడా బాగానే ఉంది. కానీ ప్రతి మండలంలో అంటే బాబు గారు పెద్ద స్టేజ్ మీద నుంచి అందరినీ కూడా చూడలేకపోతారు. ఇక్కడ ఏంటంటే విజువల్గా స్క్రీన్స్ మీద ఏ మండలాల స్థాయిలో వాళ్ళని కూడా దగ్గరగా చూడగలుగుతారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.